పోష్ యాక్ట్పై మహిళలకు అవగాహన పెంచేందుకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. క్షేత్రస్థాయిలో మహిళలు తమపై జరిగే దారుణాలపై గళం విప్పేలా చైతన్యపరుస్తామన్నారు. వీటి కోసం మహిళా కమిషన్ తీసుకోనున్న చర్యలను మా ప్రతినిధి కోనార్కకు ఆమె వివరించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పోష్ యాక్ట్ 2013పై అవగాహన కలిగించేందుకు నెల్లూరుకి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ్ గారు వచ్చారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడు ఈ కార్యక్రమంలో అసలు ఈ పోష్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు ఎలా ముందుకు వెళ్ళారనేది మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఈ పోష్ యాక్ట్ అనేది దాదాపు 2013లో తీసుకొని వచ్చారు. ఇది ఎప్పుడో 1997లో జరిగిన ఇష్యూకి సంబంధించి 13లో. ఇప్పుడు 2026 వచ్చినా కూడా ఇంకా ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన రాకపోవడానికి గల కారణం ఏంటి? అంటే దాదాపు పాష్ యాక్ట్ మీరు అన్నట్టు 2013లో అయింది, ఇప్పుడు 2026లో ఉన్నాం. కానీ 13 ఇయర్స్ అయినా కూడా ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా అనుకోవట్లేదు, ఏదో ఆబ్లిగేషన్ గానో లేకపోతే పైనుంచి ప్రెషర్ వస్తుందని ఏదో వాళ్ళు అనుకుంటున్నారు తప్పితే ఇట్ ఈస్ మై మోరల్ రెస్పాన్సిబిలిటీ టు డూ దిస్ అని ఎవరు అనుకోవట్లేదు తప్పితే ఇది ఇంకా ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి దీన్ని ప్రజలందరిలోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలంటే, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి దీన్ని తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే మేము ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము ఒక కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఎక్కడైనా వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని డెఫిషియన్సీస్ కనపడినాయి. ఒకటేంటంటే అసలు మాకు పాష్ యాక్ట్ అంటే ఏంటో కూడా తెలీదు, లేకపోతే ఐసీసీ ఉందని కూడా తెలీదు. ఒకవేళ ఐసీసీ ఉంటే కమిటీ మెంబర్స్ ఎవరో కూడా తెలియదు. అంటే ఎక్కడా కూడా ఆ యాక్ట్ గురించి ఎవరైతే అక్కడ ఎంప్లాయీస్ కానివ్వండి స్టూడెంట్స్ కానీ ఉన్నారో వాళ్ళ వరకు వెళ్ళట్లేదు. దట్ ఈస్ వన్ రియాలిటీ. ఇంకోటి, ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా ఐసీసీ మెంబర్స్కి తెలియట్లేదు. అంటే దే ఆర్ నాట్ ట్రైన్డ్ అనమాట. బికాజ్ ఒక కంప్లైంట్ వచ్చిందంటే ఒక ఆడపిల్ల ఎంతో బాధపడి ఎంతో భరించి వచ్చిన కంప్లైంట్ని దాన్ని ఎలా డీల్ చేయాలి, ఎలా సెన్సిటివ్గా చూడాలనేది కూడా ఇస్ ఇంపార్టెంట్. సో అదొకటి ల్యాకింగ్ ఉంది. అండ్ అండర్ రిపోర్టింగ్ అవుట్ అవుతుంది. ఎందుకంటే భయం వల్ల ఏం చేస్తారో, మమ్మల్ని ఏమంటారో, మాకు మార్క్స్ తగ్గిస్తారా, లేకపోతే మాకు ప్రమోషన్స్ ఇవ్వరా, మాకు కెరీర్ ఎఫెక్ట్ అవుతుందా, దీనివల్ల కూడా అండర్ రిపోర్టింగ్ అవుతుంది. సో వీటన్నిటిని చూసాక ఏంటంటే పాష్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇట్స్ క్రూషియల్. చాలామంది కూడా ఏదో పేపర్కి ఇప్పుడు WCD డిపార్ట్మెంట్ అడుగుతారండి, మీ దగ్గర ఐసీసీ కమిటీ ఉందని. సో పేపర్ మీద పెట్టేసి ఉందని చెప్తున్నారు. కానీ అది ఎవరికి తెలుస్తుంది? హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్కో మేనేజ్మెంట్కో వాళ్ళకే తెలుస్తుంది తప్పితే అది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి తెలియదు. సో దెర్ ఇస్ నో పాయింట్. అంటే ఉండే పేపర్ మీద ఇది నా ఆబ్లిగేషన్ కాబట్టి నేను చేసేస్తున్నా, నా రెస్పాన్సిబిలిటీ ఇక్కడితో అయిపోయింది అలా చేస్తున్నారు తప్పితే నిజంగా మన వర్క్ ఎన్విరాన్మెంట్ కానీ మన చదువుకునే స్థలం కానివ్వండి ఇట్ షుడ్ బి సేఫ్ సెక్యూర్గా మన విమెన్ ఎంప్లాయీస్కి అనే ఆలోచన ఎవరికి లేదు. కాబట్టి మేము వి థాట్ విల్ టేక్ దిస్ డిస్ట్రిక్ట్ వైజ్. ఎందుకంటే మేము కొంతమందికి అవేర్నెస్ చెప్పగలం, అందరినీ రీచ్ అవ్వలేం. కానీ ఇలాంటి డిస్ట్రిక్ట్ మీటింగ్స్ పెట్టినప్పుడు అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, స్కూల్స్, కాలేజెస్ వీళ్ళందరూ వస్తారు. కాబట్టి వీఆర్ సీరియస్ అబౌట్ పాష్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంతకుముందు ఏమైందో తెలియదు, బట్ ఇప్పుడు కనుక ఇది ఇంప్లిమెంట్ అవ్వకపోతే దే విల్ బీ సమ్ కాన్సిక్వెన్సెస్ అని ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చామన్నమాట. మేడం అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పోష్ యాక్ట్ అనేది పబ్లిక్లో చేరాలి అని అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఇది ఆ జిల్లా స్థాయి వరకు ఇది జరుగుతుంది. కానీ గ్రామ స్థాయిలో కొన్ని సపరేట్గా ఉంటున్నాయి, కొన్ని కల్చర్స్ వారీగా డిఫరెంట్గా ఉంటున్నాయి, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ పనులు ఇవన్నీ. సో వాళ్ళకి చేరాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అదే ఇంత పాష్ యాక్ట్ అనేది యూజువలీ వర్క్ ప్లేసెస్లో పనిచేసే ఆడవాళ్ళకి, ఫార్మల్ సెక్టర్, ఇన్ఫార్మల్ సెక్టర్. ఫార్మల్ సెక్టర్ అయితే స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ అక్కడ మ్యాండేటరీగా ఇంప్లిమెంట్ చేయాలి, అందరికి తెలియాలి. అది కూడా అవ్వట్లా. ఇంక ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇది గుంటూరు వైపు అనుకోండి, ఈ చిల్లీస్ అక్కడ ఎక్కువ మార్కెట్, అటు ఉత్తరాంధ్ర అటువైపు అయితే ఫిషరీస్ కానీ లేకపోతే క్యాష్యూ ఫ్యాక్టరీస్ కానీ ఇలా ఉంటాయి. ఇక్కడ ఇందాక ఎవరో చెప్తున్నారు ఇక్కడ ఆయిల్ ఫ్యాక్టరీస్, అక్కడ సర్వేపల్లి దగ్గర విమెన్ని హెరాస్మెంట్కి గురవుతున్నారు, వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేక అటు పని మానేయలేక ఇంకో ప్లేస్కి మారుతున్నారు. కానీ అవి జరుగుతూనే ఉన్నాయండి. సో ఇది ఏంటంటే ఇప్పుడైతే ప్రతి హెచ్ఓడి ఆఫీస్కి కూడా మండల్ లెవెల్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి తీసుకెళ్ళటానికి ఇట్ ఈస్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అలాగే LCCs ఏదైతే లోకల్ కంప్లైంట్ కమిటీస్ ఉంటాయో అవి కూడా దే హ్యావ్ టు అడ్వర్టైజ్. అదే అంటున్నాం, చాలామంది ICC పేపర్ మీద పెడుతున్నారు కానీ ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే ఉన్నప్పుడు
అసలు ఎలా తెలుస్తుంది? ఇంకా విస్తృతంగా తీసుకెళ్లాల్సిన, ఇప్పుడు పని చేయక తప్పని పరిస్థితి ఫైనాన్షియల్గా కావాలి కాబట్టి, అలాగే హెరాస్మెంట్ తట్టుకోలేని పరిస్థితి, ఇంట్లో చెప్పలేని పరిస్థితి. ఇంట్లో చెప్తే మానేయమంటారు, పని కానీ చదువు కానీ, అలా అని చేయలేరు. సో స్కూల్ డ్రాప్అవుట్స్ అయితే, కాలేజ్ డ్రాప్అవుట్స్ అయితే, లేకపోతే వర్క్ నుంచి మానేస్తారు. వీటన్నిటికీ ఏం సొల్యూషన్ అంటే కమిటీ అనేది స్ట్రిక్ట్గా పనిచేయాలి ఉంది అని ఆ మెసేజ్ అందరిలోకి వెళ్ళాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. అంటే మీరు జిల్లా స్థాయిలో మీరు చెప్తున్నారు మేడం, జిల్లా నుంచి కిందకి వెళ్ళేదానికి మీరు ఏమైనా ప్రెషర్ అప్లై చేస్తున్నారా? అది కాదు, ఈ మీటింగే అందుకండి. ఇట్ ఈస్ అప్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు టేక్ ఇట్ టు ద మండల్ లెవెల్స్. అందరిని కూడా ఇన్వాల్వ్, అదే అంటున్నాం, మేము కొంతమందినే టార్గెట్ చేయగలం బికాజ్ మా దగ్గర అంత స్ట్రెంత్ లేదు. ఈవెన్ డబ్ల్యూసీడీ ఉన్న స్టాఫ్ ఉన్నారు, సిడిపిఓస్, ఐసిడిఎస్, వీళ్ళందరూ ఉన్నారు. దే స్టిల్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. బట్ ఒక ఆఫీస్లో, ఇప్పుడు నా ఆఫీస్లో అది నా రెస్పాన్సిబిలిటీ, కింద ఉన్న లెవెల్ వరకు, నా లెవెల్ నుంచి కింద ఉన్న వారి వరకు తెలియటానికి. అలాగే ప్రతి ఆఫీస్లో కానివ్వండి, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో మండల్ లెవెల్లో, రూరల్ లెవెల్లో, అక్కడ వెళ్ళేటట్టు కూడా చేయాలి. అది ఎప్పుడు అవుతుంది? మనం ఈ ఒక జీరో టాలరెన్స్ పాలసీ వర్క్ ప్లేస్ క్రియేట్ చేయాలన్న అది నిజమైన థాట్ ఉన్నప్పుడే అది అవుతుంది. ఎవరో ప్రెషర్ చేస్తున్నారు నేను చేయాలి అంటే అవ్వదు. ఇది నిజంగా మనం చేయాలనుకుంటే అది రూరల్ లెవెల్లోకి, ఏ లెవెల్ వరకు అయినా తీసుకెళ్ళగలండి ఒక డిపార్ట్మెంట్. మేడం అలాగే ఇటీవల నెల్లూరు జిల్లాకి సంబంధించి గమలపాలెం ఇష్యూ కానీ, ఉదయగిరిలో జరిగినటువంటి ఇష్యూలు కానీ కొన్ని ఉన్నాయి, చిన్నపిల్లల మీద వేధింపులు అనేవి. సో వీటికి చట్టపరంగా ఎలాంటి శిక్షలకి మీరు ప్రయత్నం చేస్తున్నారు? చిన్నపిల్లల మీద బిలో 18 ఇట్స్ వెరీ క్లియర్, పాక్సో. నువ్వు కనీసం రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ కూడా వచ్చింది, నువ్వు కానీ అమ్మాయి ప్యాంటు పట్టుకున్నా కూడా నువ్వు ఒక ఇంటెంట్తో చేసావు కాబట్టే జరగపోయినా ఇట్స్ అన్ అటెంప్ట్ టు రేప్, పాక్స్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఎక్కువగా చిన్నపిల్లల మీద జరిగే చూస్తుంటే ఎవరో బయట వాళ్ళ నుంచి రావట్లేదండి. ఇట్స్ యూజువల్లీ మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, లేకపోతే పక్కన ఉన్న. సో అది మనం కొంచెం కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే తెలిసిన వాళ్ళే కదా అని పిల్లలు వెళ్ళిపోతారు. అండ్ అక్కడ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మీరు మదనపల్లి ఇష్యూ చూసినా వెరీ సాడ్ ఇష్యూ. తెలిసిన వాళ్ళు అండ్ కొంచెం గంజాయి, ఆల్కహాల్కి అలవాటు పడిన వాళ్ళంటే, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అంటే ఫ్రీ ఇంటర్నెట్ వల్ల ఏంటంటే ఫ్రీ డౌన్లోడ్ కంటెంట్ అంతా కూడా ఇప్పుడు ఈజీలీ అవైలబుల్ ఆన్ ఫోన్, నెట్. సో దీంట్లో ఆ వీడియోస్, సెక్షువల్లీ అగ్రివేట్ చేసే వీడియోస్ అవన్నీ చేసి కూడా చిన్నపిల్లల మీద చేయటం, ఇవన్నీ జరుగుతుంది. సో మనం ఏంటంటే ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో నుంచి కూడా రెస్పెక్ట్, అమ్మాయి అబ్బాయికి ఎలా ఇవ్వాలి, అబ్బాయిని అమ్మాయి ఎలా చూడాలని రెస్పెక్ట్, అదంతా కూడా ఇంట్లో నుంచి, స్కూల్ లెవెల్లో నుంచి బేసిక్ అది చిన్నప్పటి నుంచే ఇన్స్టిల్ చేస్తూ ఉండాలి పిల్లల్లో. అప్పుడు దెన్ దే విల్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకంటే మన పిల్లాడు తప్పు చేసినప్పుడు మన ముద్దుగానే ఉంటుంది, కానీ అది ఒక మితిమారి దాటినప్పుడే అప్పుడే కరెక్ట్ చేయాలనే ఆలోచన వస్తే అది మనం ఏం చేయలేం. తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేస్తే ఇలాంటివి చాలా ప్రివెంట్ చేయొచ్చు. మేడం మరి ఇంకొక సాడ్ రియాలిటీ అంటే ప్రీ ఏజ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందులో నెల్లూరు ప్రధాన స్థానంలో ఉన్నట్టుగా ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చింది. దీని నిరోధానికి ఏమైనా ప్రత్యేకమైన చర్యలు ఉమెన్ కమిషన్ నుంచి తీసుకునే అవకాశం ఉందా? టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఈ నెల యాక్చువల్లీ 3-4 ఆర్టికల్స్ వచ్చినాయి, మేము చూసాము. సో March 4th వీఆర్ ప్లానింగ్ స్టేట్ లెవెల్ డిస్కషన్ విత్ అంటే కన్సర్న్ అంటే డబ్ల్యూసీడీ వాళ్ళ చైల్డ్, వాళ్ళు ఒకళ్ళు, హెల్త్, అలాగే పోలీస్, ఇలాంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరితో కూడా ఒక విజయవాడలో వీఆర్ ప్లానింగ్ అ మీటింగ్. ఈరోజు యాక్చువల్లీ లెటర్స్ పంపించే, ఎందుకంటే అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ చేయటం వల్ల, మరి మనం ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు ఆర్ ఇంత అవేర్నెస్, ఒక టోల్ ఫ్రీ నెంబర్ క్రియేట్ చేసి చైల్డ్ ఉంటే అవ్వండి అన్నప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నా అనేది ఒకటి రివ్యూ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు పోలీసుల దగ్గరికి వచ్చే చాలా మిస్సింగ్ కేసెస్ కూడా ఇట్స్ బికాస్ ఆఫ్ ఇన్స్టా ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, ప్రేమించి అండర్ ఏజ్ 18 వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు దొరికేసరికి ప్రెగ్నెంట్ అయ్యి వస్తున్నారు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. సో వీటిని ఎలా ట్యాకిల్ చేయాలనే దాని మీద, బికాజ్ అందరూ కలిసి, బికాజ్ ఇంతమంది ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి వీళ్ళందరితో కూడా వీఆర్ హ్యావింగ్ డిస్కషన్ పెట్టుకొని వాళ్ళ వైపు నుంచి ఏంటి ఇష్యూస్ అనేది కూడా ఒక పేపర్ ప్రెజెంటేషన్ తీసుకొని రమ్మన్నాం. సో అది నెక్స్ట్ వీక్ ఎప్పుడు అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళా వేధింపులను నిరోధించేందుకు, పని ప్రదేశాల్లో మహిళా వేధింపులను నిరోధించేందుకు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా పనిచేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలియజేస్తున్నారు. అలాగే జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా ఈ విషయంపై అప్రమత్తం చేసినట్టుగా మనకు శైలజ గారు తెలియజేశారు. ప్రతి చోట కూడా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటే పసివారిపై దాడులు జరిగే అవకాశం దాదాపు 90% పైగా తగ్గే అవకాశం ఉన్నట్టుగా శైలజ గారు మనకు తెలియజేశారు. కెమెరామెన్ కరీముల్లాతో కోనార్క, N3, నెల్లూరు.
విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.